ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మేషరాశి వారికి మీ జీవిత రహస్యాలు మరియు దైవ కృప. స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ ప్రతి ప్రాణంపై ఆ శక్తి హక్కు ఉంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడే వెంటనే చూసేయండి. మీ జీవనానికి అసలు యజమాని ఎవరో మీకు తెలియదు. జీవితానికి సంబంధించిన ఒక చాలా పెద్ద నిజం మీ ముందుకు రాబోతుంది. ఈ శక్తిని మీ నుండి ఎవరూ లాక్కోలేరు. ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని దాని నుండి దూరం చేయలేదు. మిమ్మల్ని ఆ శక్తి నుండి వేరు చేయాలని చాలా మంది ఎన్నోసార్లు ప్రయత్నించారు, కానీ ఆ శక్తి మిమ్మల్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు. స్నేహితులారా, ఇది కేవలం మీ శ్వాస మాత్రమే కాదు, వారు మీకు ప్రసాదించిన ఒక చాలా పెద్ద ఆయుష్. ఈ విషయాన్ని ఎన్నటికీ మర్చిపోకూడదు. దీని విలువ మీకు అప్పుడు తెలుస్తుంది ఎప్పుడైతే మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తారో. ఇప్పుడు మీకు ఈ జీవనాన్ని మనకు భగవంతుడే ఇచ్చాడు కదా, దీనికంటే వేరే ఎవరు ఇవ్వగలరు అని అనిపిస్తూ ఉండవచ్చు. మరి అలాంటప్పుడు మన ఉనికిపై ఎవరి హక్కు ఉంటుంది అనే ప్రశ్న కూడా మీ మనసులో తలెత్తుతూ ఉండవచ్చు. ఇలాంటి ఎన్నో రకాల ఆలోచనలు ఇప్పుడు మీ మనసులో తిరుగుతూ ఉంటాయి. కానీ స్నేహితులారా, నేను మీకు ఇదే చెప్తున్నాను. మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ మేషరాశి వారికి అత్యంత అనుకూలకంగా మారబోతున్న ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు పదే పదే రావు. మరి వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే పరమేశ్వరుడు, మహావిష్ణువు, దుర్గామాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ, హరహర మహాదేవ, జై దుర్గామాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, ఇలా చేయడం వల్ల మీ పాడైపోయిన పనులన్నీ చక్కబడతాయి మరియు మీకు ఒక దానికి మించి ఒకటి విజయాలు, పురోగతి లభిస్తాయి. దానితో పాటు మీకు అపారమైన పుణ్యఫలం కూడా దక్కుతుంది. స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో ఇది అదే శక్తి ఏదైతే గత 3 సంవత్సరాలుగా మీ ప్రాణాల వెంటే నిలబడి ప్రతి క్షణం మిమ్మల్ని రక్షిస్తుందో. ఇప్పుడు ఇదే శక్తి మేషరాశి వారి జీవితాన్ని సవరించబోతుంది, ఒక మలుపు తిప్పబోతుంది. మీ చేతికి ఒక చాలా పెద్ద అవకాశం దొరికింది. ఇలాంటి అవకాశం పదే పదే రాదు. ఈ అవకాశం యొక్క ప్రయోజనాన్ని పొందడం మీకు ఎంతో అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని చేజార్చుకోవద్దు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఈ వీడియోని చివరకు చూసినప్పుడే. వీడియోను కొంచెం కూడా స్కిప్ చేయకండి, లేదంటే అమూల్యమైన అవకాశం మీ చేతి నుండి జారిపోతుంది. మరి మీరు తర్వాత కేవలం బాధపడవలసి వస్తుంది. అవును స్నేహితులారా, మేం మీతో పంచుకోబోయే రహస్యాన్ని పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో వినండి. ఈ శక్తి గత 30 సంవత్సరాలుగా మీ శత్రుల నుండి మీ జీవనాన్ని కాపాడుకుంటూ వస్తుంది. మీపై ఏవైతే కుతంత్రాలు చేపడ్డాయో, ఏవైతే చెడు ప్రయోగాలు చేపడ్డాయో ఆ శక్తి వాటిని సమూలంగా నాశనం చేస్తుంది. మీ శత్రుల వ్యూహాలు పదే పదే విఫలమయ్యాయి. ఎందుకంటే ఈ శక్తి మీ చుట్టూ ఒక కవచంలో నిలబడింది. చివరికి మీ సొంత మనుషులే కొన్నిసార్లు మీకు శత్రువులుగా మారి మీ ముందుకు వచ్చినప్పుడు కూడా ఈ శక్తి మీ ఉనికికి సురక్షితంగా ఉంచింది. బహుశా ఇప్పుడు మీకు దీనిపై నమ్మకం ఉండడం కష్టంగా అనిపించవచ్చు, కానీ సమయంతో పాటు ఇదే శక్తి మేషరాశి వారి జీవితంలోని అతిపెద్ద నిజమని మీరు నమ్మక తప్పదు. ఎందుకంటే ఇదే నిజం స్నేహితులారా. మీరు జీవితంలో ఎప్పుడైతే ముందుకు సాగుతారో, విజయం వైపు అడుగులు వేస్తారో, అప్పుడే మీ సొంత మనుషులే మిమ్మల్ని వెనక్కి లాగడం ప్రారంభిస్తారు. అవును, మీ సొంత బంధువులు, మీ సొంత స్నేహితులు ఎవరిని చూసి మీరు మీ శ్రేయభిలాషులని అనుకుంటారో అదే వ్యక్తులు మీ పురోగతిని తట్టుకోలేకపోతున్నారు. మీ ప్రకాశం, మీ విజయం వారికి కంటగింపుగా మారుతుంది. మరియు పదే పదే ఈ వ్యక్తులు మీపై కుట్రలు పన్నుతున్నారు, మిమ్మల్ని కిందకి పడేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు కూడా ఈ వీడియోలో మేము మీకు ఆ దాగి ఉన్న శత్రువు గురించి చెప్పబోతున్నాము. ఎవరైతే మీ సొంత బంధువుల రూపంలో మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తులు కేవలం కుళ్ళుకోవడంతోనే ఆగడం లేదు. మీ ప్రాణాలపై వారు చేసే ఘోరమైన, అసహ్యకరమైన పనుల గురించి మీరు విన్నప్పుడు మీ నరాల్లో రక్తం మరిగిపోతుంది. మీకు ఎంత కోపం వస్తుందంటే వెంటనే వారితో ఉన్న బంధం కూడా తెంచుకోవాలనిపిస్తుంది. మరియు మీరు వారి పేర్లు వినగానే షాక్ అవుతారు, మరి లోపల నుండి పూర్తిగా కదిలిపోతారు. స్నేహితులారా, మీరు వారి పేరు విన్నప్పుడు అవును మీరు విన్నది నిజమే, పేరు కూడా చెప్తాము, మీపై వారు ఎలాంటి చెడు ప్రయోగాలు ప్రయోగిస్తున్నారో కూడా వివరంగా చెప్తాము. దాంతో పాటు అసలు మీతో ప్రతిక్షణం నిలబడి ఉన్న ఆ శక్తి ఎవరు, మున్ముందు ఆ శక్తి మిమ్మల్ని ఎలా ధనవంతులుగా చేయబోతుంది, మిమ్మల్ని కోటీశ్వర్లుగా ఎలా మార్చబోతుంది అనే రహస్యాన్ని కూడా చెప్తాము. కానీ మరొక నిజం ఏమిటంటే మీరు స్వయంగా కొన్ని రకాల మూర్ఖత్వాలు చేస్తున్నారు. వాటి కారణంగా ఆ శక్తి యొక్క ఆశీస్సులు మీ జీవనం వరకు పూర్తిగా చేరడం లేదు. ఇదే కారణం వల్ల ఆ శక్తి యొక్క పూర్తి సహకారం మీకు లభించడం లేదు. ఈ రోజు మేము
మీకు ఆ తప్పులు ఏమిటో కూడా చెప్తాము. వాటిని మీరు వదిలేయగానే మీ జీవితంలో ఆ శక్తి అద్భుతాలు చేయడం ప్రారంభిస్తుంది. మరి స్నేహితులారా, మీ నాశనానికి, మీ జీవితంలో వచ్చే దుఃఖాలకు మరి కష్టాలకు అసలు కారణం మీ సొంత మనుషులని నేను చెప్పే మీరు నమ్ముతారా? బహుశా మీ సమాధానం లేదు అని, సాధ్యం కాదు అని ఉంటుంది. కానీ ఇదే అసలైన నిజం. కానీ ఇదే నిజం. ఇది ఈ రోజు మిమ్మల్ని పూర్తిగా కదిలించి వేస్తుంది. ఎందుకంటే మీ దృష్టిలో మీ బంధుత్వాలు మీకు చాలా మంచిగా కనిపిస్తాయి, కానీ మీ వెనక ఎంత పెద్ద కుట్ర నడుస్తుందో మీరు కొంచెం కూడా అంచనా లేదు. అవును, మీ అస్తిత్వంపై ఎంత పెద్ద ఆట ఆడబడుతుందంటే మీరు దాన్ని చూడలేకపోతున్నారు. మీ కళ్లకు గంతులు కట్టేసినట్లుగా ఉంది. మరియు ఇదే కారణం వల్ల మీరు మీ నిజమైన శత్రువుల ముఖాలను గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు ఇది మీ అతిపెద్ద మూర్ఖత్వాన్ని మీరు అనుకుంటారు, కానీ కాదు. ఇది ఇంకా అసలైన ప్రారంభం కూడా కాదు. అసలైన మూర్ఖత్వం ఏమిటంటే, ఎప్పుడైతే ఏ బంధువులు లేదా ఏ స్నేహితుడైనా మీ అంతర్గత విషయాలను తెలుసుకోవాలని అనుకుంటుంటే మీరు ఆలోచించకుండా అంతా చెప్పేస్తారు. మీరు వారిని కళ్ళు మూసుకొని నమ్ముతారు. ఇదే మీ అతిపెద్ద తప్పు. ఇంతేకాదు, చాలాసార్లు అవసరం వచ్చినప్పుడు మీరు మీ సంసారాన్ని పణంగా పెట్టి వారికి సహాయం కూడా చేశారు. కానీ మీ విషయానికి వచ్చేసరికి మీకు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు అదే బంధువు, అదే స్నేహితుడు వెంటనే వెనక్కి తగ్గిపోతారు. మీరెప్పుడు ఈ విషయాన్ని సీరియస్ గా ఆలోచించి ఉండరు. ఏ వ్యక్తులకు అయితే మీరు నిజాయితీగా సహాయం చేశారో వారి తిరిగి మీ కష్టకాలంలో మీకు తోడుగా నిలుస్తారా? మీకు ఈ నిజాన్ని పరీక్షించాలనుకుంటే కేవలం ఒకసారి ప్రయత్నించి చూడండి. మీరు ఎవరికైతే సహాయం చేశారో ఆ వ్యక్తులందరికీ సహాయం అడగండి. అప్పుడు మీ మంచితనాన్ని, మీ ఉదారతను వారు ఎలా దుర్వినియోగం చేశారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ వ్యక్తులను మీరు సహాయం అడిగితే వారు ఖచ్చితంగా నిరాకరిస్తారని నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. ఎందుకంటే వారికి కేవలం మీ నుండి తీసుకోవడమే తెలుసు, ఇవ్వడం తెలీదు. వారు మీకు సహాయం చేయడానికి ఎప్పటికీ ముందుకు రారు. మీ ప్రాణాలను నలిపేయాలి, మీ పురోగతిని ఆపాలి, మిమ్మల్ని ఎప్పుడు కిందకి పడేసి ఉండాలి అనేది వారి ఉద్దేశం. ఇదే నిజం. మీరు ఈ నిజాన్ని గ్రహించినంత వరకు మీకంటే పెద్ద మూర్ఖులు ఎవరు ఉండరు. నా మాటకు మీకు బాధ కలిగితే నన్ను క్షమించండి, కానీ ఇదే చేదు నిజం. దీన్ని మీరు అంగీకరించి తీరాలి. ఎందుకంటే నిజాన్ని దాచడం వల్ల ఎవరికి మంచిది కాదు. స్నేహితులారా, దీని గురించి మీకు వివరంగా తెలిసినట్లయితే తప్పకుండా అవును మీరు చెప్పింది నిజమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నేహితులారా, మీ బంధువుల్లో కొందరు కేవలం ఈర్ష్య కారణంగా మీపై భయంకరమైన చెడు ప్రయోగాలు చేస్తున్నారు. దీని అర్థం ఏమిటంటే మీ జీవితాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న ప్రయోగాలని చెప్పవచ్చు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీ సొంత మనుషులు, బంధువులు, స్నేహితులే మీ పతనానికి మూల కారణంగా ఉన్నారనే విషయం మీకు ఇప్పటి వరకు కొంచెం కూడా అంచనా లేదు. కానీ భయపడకండి, ఎందుకంటే ఈ చెడు ప్రయోగాల నుండి ఎలా తప్పించుకోవాలో మేము మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్తాము. దానితో పాటు మీ వెనుక దాగి ఉన్న ఆ శత్రువు పేరును కూడా మేము చెప్తున్నాము వీడియో మధ్యలో లేదా చివర్లో. ఎందుకంటే ఈ రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి మరియు మీ జీవితాన్ని మార్చగలవు. ఇప్పుడు మరొక రహస్యాన్ని మీతో పంచుకుందాం. గుర్తు తెచ్చుకోండి, గత 3 సంవత్సరాలుగా ఒక శక్తి మీతో ఉందని, ప్రతి క్షణం మీ ప్రాణాలను రక్షిస్తుందని మేము మీకు చెప్పాము. అది ఏ సాధారణ శక్తో కాదు. అవును, ఆ శక్తి మరెవరో కాదు, స్వయంగా దుర్గామాత మరియు పరమేశ్వరుడు స్వరూపం. ఈ దైవ శక్తి మీ శత్రువులను స్వయంగా అంతమొందిస్తుంది మరియు వారి ప్రతి చెడు ఉద్దేశాన్ని నాశనం చేస్తుంది. అందువల్ల ఇప్పుడు ఈ సంకేతాలను మీరు అర్థం చేసుకొని పరమేశ్వరుడు, విష్ణుమూర్తి మరియు దుర్గామాతను శరణు వేడి వారి ఆశీస్సులు పొందడం ఎంతో అవసరం. అప్పుడే మీ సంకటాలన్నీ తొలగిపోతాయి మరియు మేషరాశి వారి జీవితంలో సమృద్ధి, విజయాల మార్గం తెరుచుకుంటుంది. అవును స్నేహితులారా, ఈ దైవిక శక్తుల ఆశీస్సుల వల్లే మీ జీవితంలో ఇంత పెద్ద అద్భుతం జరుగుతుందని తెలుసుకొని మీరు గర్వపడాలి. మీ జీవితంలో ఎన్ని అసంఖ్యకరమైన శత్రువులు ఉన్నప్పటికీ ఎవరు మీ ఉనికిని కూడా కదపలేరు. పైగా ఇప్పుడు పరిస్థితులు మేషరాశి వారికి అత్యంత అనుకూలకంగా మారుతున్నాయి. మీ శత్రువులే వారు చేసిన పనులకు శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఒకప్పుడు అహంకారంతో ఉంటూ మిమ్మల్ని నీచంగా చూడాలి అనుకుంటూ మీ నాశనాన్ని కుట్రలు పన్నిన వ్యక్తులే ఇప్పుడు మీ ముందు తల వంచడానికి అంగీకరించారు. ఒకప్పుడు తల ఎత్తుకొని తిరిగిన శత్రువులే ఇప్పుడు మీ ముందు చేతులు జోడించి నిలబడ్డానికి మీరు చూశారు. మిమ్మల్ని నాశనం చేయాలనుకున్న వారు ఇప్పుడు మీ పాదాల కింద నలిగిపోతారు. పరమేశ్వరుడు, విష్ణుమూర్తి మరియు దుర్గామాత శక్తి మీ జీవితంలోకి ప్రతి అడ్డంకిని తొలగిస్తుంది. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది, ఎప్పుడైతే మీరు లోతుల నుండి లేచి శిఖరాల వరకు చేరుకుంటారు. అవును, మేషరాశి
మేషరాశి వారి జీవితంలో ఈ ప్రయాణం ఇప్పుడు పాతాళం నుండి శిఖరం వరకు ఒకే దెబ్బతో పూర్తిగా అవుతుంది. మీరు పేదవాడి నుండి రాజు కాబోతున్నారు. అన్ని వైపుల నుండి సంతోషాలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి మరియు మీ జీవితంలోకి ప్రతి చీకటి వెలుగుగా మారుతుంది. మీరు ఏ వస్తువు కోసమైతే ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్నారు, ఇప్పుడు ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. సంవత్సరాల నిరీక్షణ ఇప్పుడు ముగిసిపోతుంది. మీ ద్వారా చేయబడిన అన్ని ప్రయత్నాలు, మీ సగం పనులు ఇప్పుడు నెమ్మదిగా పూర్తి కావడం మొదలవుతాయి. అవును, మీరు వింటున్నది అక్షర నిజం. కానీ ఇక్కడ ఒక పెద్ద నిజం ఉంది. దాన్ని మీరు తెలుసుకోవడం ఎంతో అవసరం. దీన్ని మీరు పూర్తి శ్రద్ధతో వినండి. మీ జీవితంలో దుఃఖానికి అడ్డంకులకు తెచ్చింది బయట వ్యక్తి ఎవరో కాదు, మీరు ఎవరినైతే మీ అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్నారో వారే. అవును, మీ అత్యంత దగ్గరి వ్యక్తులు మీ ప్రాణాలకు అతిపెద్ద మోసాన్ని ఇస్తున్నారు. మరి స్నేహితులారా, ఈ పేరు గల వ్యక్తి గత 3 సంవత్సరాలుగా నిరంతరం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ వ్యక్తి మీరు ఒక మంచి జీవితాన్ని గడపాలని అసలు కోరుకోవడం లేదు. మీరు మీ కష్టంతో ఒక పెద్ద స్థానానికి చేరుకోవడం వీరికి ఇష్టం లేదు. వీరి ఉద్దేశం కేవలం మీ ఎదుగుదలను ఆపడం మరియు మిమ్మల్ని ఎప్పుడు పోరాటంలో చిక్కుకునేలా చేయడం మాత్రమే. కానీ ఇప్పుడు సమయం మారింది. విష్ణుమూర్తి మరియు పరమేశ్వరుడి కృప వల్ల వీరి కుట్రలన్నీ వ్యర్థమైపోతాయి. మరి మీ కష్టం మిమ్మల్ని మీ శిఖరానికి చేరుస్తుంది. అక్కడ శత్రువులు అనుకున్నా కూడా మీ జీవనాన్ని కిందకి పడేయలేరు. అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేయాలని ఆలోచించినప్పుడు ఈ వ్యక్తి తన ప్రతికూల ఉద్దేశాలతో, చెడు ప్రయోగాలతో మీ ఆ పనిని పాడు చేయడానికి పూర్తి ప్రయత్నం చేశాడు. చాలాసార్లు వారు తన తప్పుడు ఉద్దేశాలతో విజయం సాధించాడు కూడా. ఇదే కారణం వల్ల నేను మీతో చెప్తున్నాను, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ వ్యక్తితో ఉన్న ప్రతిబంధాన్ని తెంచుకోండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ మనిషికి దూరంగా ఉండండి. స్నేహితులారా, ఈ రోజున అనగా రాబోయే 24 గంటల్లో మీకు పూర్తి నిజాన్ని వివరంగా చెప్తున్నాము. మీ అసలైన శత్రువు ఎవరు, అసలు వారు మీ ప్రాణాల వెనక ఎందుకు పడ్డారు, వారి అసలు ఉద్దేశం ఏమిటి, వారు మీ నుండి ఏం లాక్కోవాలని లేదా ఏం సాధించాలని అనుకుంటున్నారు. ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఈ రోజు మీకు వివరంగా లభించబోతున్నాయి. అందువల్ల వీడియోను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూడండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియోను పూర్తి శ్రద్ధగా చూడండి. మరియు స్నేహితులారా, మేషరాశి వారికి అత్యంత అనుకూలకంగా మరియు అదృష్టదాయకంగా మారబోతుంది. సంవత్సరాలుగా మీరు నిరంతరం చాలా పెద్ద పెద్ద ముప్పులతో, సమస్యలతో పోరాడుతున్నారు. జీవితంలో మీరు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు మరియు దీనికి అసలైన కారణం మరెవరో కాదు, కేవలం ఈ ఒక వ్యక్తి మాత్రమే. అవును, వీరే ఆ మనిషి. ఎవరి వల్ల అయితే మీ జీవితంలో దుఃఖం, బాధ, కష్టం మరియు అడ్డంకులు పదే పదే మీ ముందుకు వచ్చాయో, కానీ ఇప్పుడు కొంచెం కూడా భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు సమయం మారుతుంది. ఇప్పుడు మీరు పదే పదే ఏడవలసిన లేదా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దీని అసలైన రహస్యం ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ రోజు మీకు ఒక అలాంటి రహస్యాన్ని చెప్పబోతున్నాము. గత పూర్తి 3 సంవత్సరాలుగా ఒక వ్యక్తి మీ ప్రాణాల వెనక పడ్డారు. వారు నిరంతరం రకరకాల వ్యూహాలు పన్నుతూ వస్తున్నారు. మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వారి ప్లాన్ పనిచేయదు. ఎందుకంటే మీపై స్వయంగా పరమేశ్వరుడు మరియు విష్ణుమూర్తి ఆశీస్సులు కురిశాయి. ఎప్పటి నుండి అయితే దైవశక్తి మీపై తన కృపా దృష్టిని సారించిందో అప్పటి నుండి మీ శత్రు ప్రణాళికలన్నీ దానంతట అవే విఫలం కావడం ప్రారంభించాయి. ఇప్పుడు వారు ఎంత పెద్ద కుట్ర పనినా సరే మేషరాశి వారికి ఎలాంటి చెడు జరగదు. అంతా అనుకూలకంగానే మారుతుంది. కానీ దీని అర్థం మీరు నిర్లక్ష్యంగా ఉండాలని అసలు కాదు. మీరు అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే మీ ఉనికి దెబ్బతీయాలని అనుకునే ఇలాంటి వ్యక్తి మీ ముందు స్నేహితుల్లా కూడా రావచ్చు. అందుకే మీరు వారి నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గుర్తుంచుకోండి, మొదట మీరు ఈ వ్యక్తులతో మీ ప్రతి సంబంధాన్ని తెంచుకోవాలి. వీరి మోసాల నుండి మీరు తప్పించుకోవడమే మీ జీవితంలో అతిపెద్ద విజయం అవుతుంది. మరి పరమేశ్వరి శక్తి మీతో నిలబడి ఉన్నప్పుడు మీపై ఎవరు ఏమి చేయలేరు. స్నేహితులారా, మీకు అతిపెద్ద శత్రువు అసలు ఎవరు, మరి అతడు మీరు ఎలా గుర్తించవచ్చు? అవును, చాలా సార్లు మన శత్రువు మన ముందే ఉంటారు, కానీ మనకు వారి అసలైన గుర్తింపు తెలియదు. అందుకే ఈ రోజు మేము మీకు కొన్ని ప్రత్యేకమైన గుర్తులు చెప్పబోతున్నాము. వాటిని తెలుసుకొని మీరు చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. మరియు మీకు తెలియజేస్తున్నాము, ధనదేవత మరియు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల, అలాగే పరమేశ్వరుడు అపారమైన కృప వల్ల మీ జాతకంలో ఒకటి కాదు ఏకంగా 2 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఇవి మేషరాశి వారికి సంపూర్ణంగా అనుకూలించబోతున్నాయి. దీని స్పష్టమైన అర్థం ఏమిటంటే, ఇప్పుడు మీ జీవితంలో ఎలాంటి రోజులు రాబోతున్నాయంటే మీకు భూమిపైన స్వర్గం లాంటి సంతోషాలు, అనుభూతి కలుగుతాయి. కానీ దీనితో పాటు నేను మీకు ఒక చాలా పెద్ద నిజం చెప్తున్నాను.
చెప్పబోతున్నాను. రాబోయే 24 గంటల లోపల మీ జీవితంలో ఒక అలాంటి భయంకరమైన ప్రమాదం సంఘటన జరుగుతుంది. అది విని మీరు ఆశ్చర్యపోతారు. ఈ సంఘటన ఎంత వింతగా మరియు రహస్యంగా ఉంటుందంటే, ఇందులో పాము చేస్తుంది కానీ కర్ర విరగదు అన్న సామెత వినే ఉంటారు. ఈ సంఘటన మీ జీవనానికి ఒక హెచ్చరిక కంటే తక్కువ కాదు. ఎవరో నిజమే చెప్పారు. జీవితంలో ఎప్పుడూ గర్వపడకూడదు. ఈ రోజు సమయం మీది అయితే రేపది ఇంకెవరిదైనా కావచ్చు. ఇదే ప్రకృతి యొక్క ఆటల నియమం. ప్రతి ఒక్కరి జీవితంలో హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి, సుఖదుఖాలు నడుస్తూనే ఉంటాయి. కానీ స్నేహితులారా, అన్ని కూడా అంగీకరించాలి. మీ ఆయుష్లో ఎన్ని ముప్పులు ఇబ్బందులు వచ్చాయో అన్ని బహుశా ఇంకెవరి జీవితంలో రావు. పదే పదే మీ ముందు అలాంటి సవాళ్లు నిలబడుతున్నాయి, ఏవైతే మిమ్మల్ని విరిచేయాలని చూస్తున్నాయో. కానీ ఎప్పుడైతే దైవశక్తి ఆశీస్సులు మీతో ఉన్నాయో మరియు మీ జాతకంలో 2 రాజయోగాలు యాక్టివేట్ అయ్యాయో, అప్పుడు ఎంత పెద్ద ముప్పు వచ్చినా సరే మీరు దాన్ని దాటేస్తారు. మరి మునపటి కంటే మరింత బలంగా మారి బయటకు వస్తారు. మరి స్నేహితులారా, ఈ రోజు నేను మీకు ఒక అత్యంత షాకింగ్ నిజాన్ని చెప్పబోతున్నాను. మీ జీవితంలో వస్తున్న అన్ని ఇబ్బందులు, దుఃఖాలు, బాధలు మరియు అతిపెద్ద కారణం ఒకే ఒక వ్యక్తి. అవును, ఈ పేరు గల వ్యక్తి నిరంతరం మీ ప్రాణాలపై చెడు ప్రయోగాలు చేస్తున్నారు. ఇదే కారణం వల్ల మీ సంతోషాలను పదే పదే లాక్కోబడుతున్నాయి మరియు మీరు ప్రతి అడుగుల్లోనూ బాధను అనుభవించాల్సి వస్తుంది. స్నేహితులారా, ఒకవేళ మీ జీవితంలో PRS పేరు గల వ్యక్తి ఎవరైనా ఉంటే ఇప్పుడు మీరు అలర్ట్ అయిపోండి. ఎందుకంటే వీరే అతిపెద్ద శత్రువు. వీరే ఆ మనిషి ఎవరైతే మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా చూడాలని అనుకోవడం లేదో. మీ జీవితంలో పదే పదే వస్తున్న అడ్డంకులు మరియు సమస్యల వెనక వీరే హస్తమే ఉంది. అందుకే ఇక ఆలస్యం చేయకండి. అలాంటి వ్యక్తితో తక్షణమే మీ బంధాన్ని తెంచుకోండి. కానీ విష్ణుమూర్తి మరియు పరమేశ్వరుడు న్యాయం చేస్తారు మరియు ప్రతి కర్మకు ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తారు. ఇందుకే రాబోయే 24 గంటల లోపల మీ శత్రువు ఇంట్లో ఒక పెద్ద సంఘటన జరుగుతుంది. అవును, మీరు విన్నది అక్షర నిజం. ఒక అలాంటి అనర్థం జరగబోతుంది. దీనివల్ల వారు అహంకారం ముక్కలు ముక్కలవుతుంది. ఇదంతా వాడి కర్మఫలమే. దాన్ని ఇప్పుడు వారు అనుభవించాల్సిందే. మరియు అన్నిటికంటే పెద్ద విషయం, ఈ సంఘటనను మీరు స్వయంగా మీ కళ్ళతో చూస్తారు. చెడు ఎంత శక్తివంతమైనది అయినప్పటికీ చివరికి ఎల్లప్పుడూ ధర్మం మరియు సత్యాన్నిదే విజయం అవుతుంది అనడానికి దుర్గామాత కృప తోడవుతుంది అనడానికి ఇది ఒక సాక్ష్యంగా మారుతుంది. మరియు 2 పూటల అన్నం తక్కువ తినండి, కానీ తప్పుడు మార్గంలో వెళ్లి అన్యాయంగా లేదా ఇతరుల హక్కును లాక్కొని డబ్బు సంపాదించడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఎవరైతే తప్పుడు పద్ధతిలో డబ్బు సంపాదిస్తారో వారి జీవితం కొంత సమయం వరకు అయితే చాలా విలాసవంతంగా గడిచిపోతుంది. కానీ ఆ తరువాత అదే జీవనం నరకం కంటే దారుణంగా మారుతుంది. మరియు ఇదే తప్పును మీ శత్రువు కూడా చేస్తాడు. వాడు ధనపిచ్చిలో ఎన్నో తప్పుడు పనులు చేశాడు, చాలా మంది దుఃఖాన్ని ఇచ్చాడు మరియు చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు వాడి కర్మ ఫలమే వాడికి లభించబోతుంది. అందుకే ఈ సంఘటన వాడి ఇంట్లో జరిగి తీరుతుంది. ఈ విషయాన్ని 100% గ్యారంటీ ఉంది. ఇక్కడ ఒక వైపు మీ శత్రువుపై సంకటం విరుచుకుపడుతుంటే, అక్కడ మరోవైపు రాబోయే 24 గంటల లోపల దైవశక్తులు మీపై ప్రసన్నుడు కాబోతున్నాడు. వారి కృప వల్ల మేషరాశి వారి దైనందిన జీవితంలో ఒక చాలా పెద్ద మరియు అద్భుతమైన మార్పు చూడడానికి దొరుకుతుంది. ఏ సుఖశాంతుల కోసం అయితే మీరు ఇంతకాలం వెతుకుతున్నారో ఇప్పుడు అవి మీ జీవితంలో తలుపు తట్టబోతున్నాయి. అంతా అనుకూలంగా మారుతుంది. అందుకే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో దైవం మాకు దారి చూపుతుంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరొక నిజం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని వదిలేశాడో, మీ నుండి దూరంగా వెళ్లిపోయారో, వారు ఈ రోజు పశ్చాత్తాపడుతున్నారు. వారు మీ జీవనాన్ని గుర్తు చేసుకుని ఏడుస్తున్నారు. మీ లోటు వారిని ఏడిపిస్తుంది. ఇదంతా మీ అదృష్టం తిరగబడడానికి ఒక సంకేతం. అంటే ఇక చెడు రోజులు ముగిసిపోయి మేషరాశి వారికి అత్యంత అనుకూలమైన మంచి రోజులు మొదలయ్యాయి. మరియు మీరే వారి ప్రపంచం, మీరే వారి సంతోషం. మరియు నిజం చెప్పాలంటే వారు కూడా మీకు సర్వస్వం. మీరు వారిని మీ సొంత వారిగా భావించారు, మీ జీవితంలో ఒక భాగంగా అనుకున్నారు. కానీ వారు చేసిన తప్పుకు శిక్ష ఇప్పుడు వారికి లభించి తీరుతుంది. ఎందుకంటే వారు కేవలం మీ నమ్మకాన్ని మాత్రమే విరవలేదు, మీ గుండెను కూడా ముక్కలు చేశారు. మరి ఇదే కారణం వల్ల మీరు బ్రతికుండగానే వారిని ఎప్పటికీ క్షమించలేరు. జీవితంలో ఏ వ్యక్తులైతే మీకు నిజమైన మోసం ఇచ్చారో, ఎవరైతే మీతో విశ్వాసఘాతకం చేశారో వారికి క్షమించడం సులభం కాదు. మరియు నిజం చెప్పాలంటే అలాంటి వ్యక్తిని క్షమించకూడదు కూడా. ఈ జీవితంలో ఒక నిజం ఇది కూడా ఉంది. కొన్నిసార్లు మనుషులు తప్పులు చేస్తుంటారు. ప్రతి తప్పు ఎల్లప్పుడూ విశ్వాసఘాతకం కాదు. కొందరు మనుషులు తమ తప్పుకు పశ్చాత్తాపడతారు, బాధపడతారు మరియు మళ్లీ ఆ తప్పు చేయకూడదని ప్రమాణం చేస్తారు. మరియు పరమేశ్వరుడు, విష్ణుమూర్తి మరియు దుర్గామాత సాక్షిగా వారు మీ గుండెని ఎంత గాయపరిచినా, మీకు ఎంత దుఃఖాన్ని ఇచ్చినా సరే, ఒకవేళ వారి పశ్చాత్తాపం నిజమైనదైతే క్షమించడమే అన్నిటికంటే పెద్ద శక్తి అవుతుంది. ఒక విషయం నుండి మీరు ఇప్పటి వరకు అపరిచితంగా ఉన్నారు. ఆమె, అతడు ఈ రోజుకు మీ ప్రాణాలను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. మేషరాశి వారికి అన్ని విధాలా ఈ రోజు సరైనదని ఆ భగవంతుడు చెప్తున్నారు. పరమేశ్వరుడు, విష్ణుమూర్తి, దుర్గామాత నామస్మరణ
సంతోషాలతో మీ జీవితం సుఖమయంగా మారబోతుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.